జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బలమూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుష్పాల విక్రమసింహరావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి తదితరులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మబంధువులారా, మనం నిన్నటి ఏదో ఒక పహల్గామ్లో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైనా ప్రతి భారతీయుడి పైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తోముఖించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై
భారత్ మాత. తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ